నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మానవ సేవే మాధవ సేవని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. జూబ్లీ బస్టాండ్ వద్ద గురువారం సాయిబాబా 14వ ఆరాధన మహోత్సవం శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ హైదరాబాద్ బాయ్స్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషిలోనూ ఒక దేవుడు ఉంటాడని, ఆ కోణంలోనే ప్రతి మనిషి సేవ మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. సత్యసాయి బాబా అదే మార్గంలో కొనసాగుతూ మనిషి తలుచుకుంటే దేవుడు అవుతాడని నిరూపించాడని అన్నారు. సత్యసాయిబాబా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ పాఠశాలల ఏర్పాటు, ఆసుపత్రుల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించడం ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఆయన ప్రజలలో దేవుడిగా విరజిల్లాడని అన్నారు. అందుకే ప్రతి మనిషి కక్షలు, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, కోపం విడనాడి సేవా మార్గంలో ముందుకు సాగాలని కోరారు. అదేవిధంగా కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడిచినట్లయితే ప్రపంచం శాంతి మార్గంలో ముందుకు సాగుతుందని అన్నారు. ముఖ్యంగా ఈర్ష్య, ద్వేషాలకు తావివ్వకుండా ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడనే విధంగా మనుషులు వ్యవహరించాలని సూచించారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ భాస్కర్ రెడ్డి, కె రాజు, శ్రావణ్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు నేను చాలా సార్లు చెప్తే నేను రాజకీయ నాయకుని కాబట్టి వేరేలాగా అనుకుంటుందని కొన్ని విషయాలు చెప్తా, కొన్ని విషయాలు చెప్పలే. కానీ ఈరోజు పెద్దలు శ్రీనివాసులు సార్ చెప్పినట్టు దేవుడు అందులో ఆరవాడలు కాదు, మనస్ఫూర్తిగా మనం వారిని ఎంత ఆదరిస్తున్నామో దానితో పాటు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఎంత సేవ చేస్తున్నారు, నటిస్తుండ్రా వాళ్ళే భక్తిగా చూపిస్తున్నా అని కూడా దేవుడు ప్రతిదీ మనం గమనిస్తుంటారు. మనం అనుకుంటాం చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చేసేస్తే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడేది ఏంటి ఒకటే, వారు నిజమైన భక్తి కూడా ఒకటే, ఏంటంటే వారు మార్గంలో నడవడమే నిజమైన భక్తి. బాబా సత్యసాయిబాబా గారు ఏం చెప్పారు? లవ్ ఆల్, సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయడం. నిజమైన భక్తి ఏమైనా ఉందంటే వారు చెప్పిన మార్గంలో నడిచిన వాళ్ళే నిజమైన భక్తులు. ఈరోజు కూడా ఇక్కడ ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేసినా కూడా అందులో ఆరబాటాలు లేకుండా స్వచ్ఛమైన నిజమైన సేవ చేస్తున్న ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. చాలా సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్న ఈ జేబీఎస్ కాడ ఈ వాటర్ క్యాంప్ కావచ్చు, మిగతా సేవా కార్యక్రమాలు బాబా గారు ట్రస్ట్ ద్వారా కావచ్చు, ఈ డివోటీస్ ద్వారా సమాజానికి ఏమేమి అవసరం ఉందో, ఎప్పుడెప్పుడు ఏమి అవసరం ఉందో మీరందరూ వారి సొంతం గురించి కాకుండా సమాజం గురించి వారి మార్గంలో వారు ఇచ్చిన సందేశంలో ముందుకు సాగుతూ వీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచి వారి బాటల్లో మాలాంటి వాళ్ళు కూడా చూసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, వారితోటి సన్నిహితంగా ఉన్నా కూడా నాకు కూడా ఆలోచన వచ్చింది. నేను ఈరోజు
మీడియా ద్వారా చాలా మంది చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా కష్టం ఉంటే నేను ఏదైనా సేవ చేస్తా. ఎంత టెన్షన్ ఉన్నా కూడా నేను విశ్వసిస్తా. సేవ చేసేది కూడా ఎవరికి చెప్పొద్దు, దానం చేసేది కూడా ఎవరికి చెప్పొద్దు. అన్ని చూయించుకుంటే కూడా అది ఏమైపోతుంది, షోలు పుటప్ అవుతుంది. నేను చాలా సార్లు నేను సేవలు చేసేది కూడా ఎవరికి చెప్పన్నప్పుడు దాని రిజల్ట్స్ ఎవరు ఊహించిన దానికన్నా ఎక్స్ట్రా రిజల్ట్స్ వచ్చింది. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను. ఈరోజు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ టీవీలు పేపర్లు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాను కాబట్టి 99% ఏం చేస్తాం, నా నియోజకవర్గంలోనే నేను ఏదైనా పని చేయాలా, చేస్తే దాంతో ఓట్లు వస్తాయో జనాలు వస్తారో అనుకుంటారు. కానీ నేను కోవిడ్ టైంలో సికింద్రాబాద్ మన కాన్స్టిట్యున్సీ కాకుండా బయట కాన్స్టిట్యున్సీగా మన సికింద్రాబాద్ పాన్ బజార్ ఆ ఏరియాలో బయటి రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ దుకాణాలలో పనిచేసే వాళ్ళకి డబ్బు లేదు, అకామిడేషన్ లేని పరిస్థితుల్లో నేను కొన్ని రోజులు వాళ్ళకి నేను భోజనం పెడితే నాకు ఎన్నో డబ్బులు ఆగిపోయి ఉండే. అంతకుముందు ఒక దగ్గర వీళ్ళకు 3 రోజులు సేవ చేస్తే 4 రోజులు డబ్బులు ఆటోమేటిక్ వచ్చింది. నేను ఆ రోజు గమనించింది ఏంటంటే, నిజమైన సేవ ఏంటంటే అవసరం ఉన్న చేయడం. పదే నేను చెప్పింది ఏంటంటే, మానవ సేవే మాధవ సేవ. అన్ని మతాల కన్నా గొప్ప మతం మానవత్వం. మానవత్వం అంటే ఏంది, ఇక్కడ ఎవరైతే భోజనం లేదో వాళ్ళకి భోజనం పెడితే మానవత్వం, ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం మానవత్వం. అలాంటిది ఉన్నప్పుడే భగవంతుడు ఖచ్చితంగా మన కష్టాలు తొలగించి మన ద్వారా ఇతరులకు మంచి పనులు చేస్తారు. మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా మన మార్గంలో నడుస్తారు. అలాంటిదే ఈరోజు ఈ స్థాయికి ఉన్నానంటే సత్యసాయిబాబా గారు కుటుంబంలో ఉండి వాళ్ళ ట్రస్ట్ ద్వారా, మేడం ద్వారా, వీరందరితో తిరగడం ద్వారానే నాకు కూడా ఇలా అలాంటి మంచి ఆలోచన వచ్చింది. భగవంతుడు ఆశీర్వాదంతో అందరికీ మంచి జరగాలని, ఇదే కాకుండా మీరు ముందు వేరే సేవలు కూడా, పర్మనెంట్ సేవలు కూడా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.